Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Cracker of a contest అనుకున్నాం కదా. థర్డ్ టెస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా అండ్ బ్రిస్బేన్. అయితే క్రాకర్స్ కనుక నీళ్ళలో తడిస్తే ఎలా తుస్సుమంటే అలాగే ఫస్ట్ డే రోజున మనకి చాలా వెట్ స్టార్ట్ లభించింది. కేవలం 13.2 ఓవర్స్ ఆట మాత్రమే సాధ్యమైంది. దాంట్లో ఆస్ట్రేలియా చాలా కాషియస్గా స్టార్ట్ చేశారు, బట్ స్టిల్ వికెట్స్ ఏం కోల్పోకుండా 28 ఫర్ నో లాస్ చేశారు. సో ఫస్ట్ డే రోజు నథింగ్ మచ్ టు సే అబౌట్ డే 1. ఒకటేంటంటే ఇండియా వరుసగా 3వ టాస్ కూడా గెలిచారు. బుమ్రా కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు. ఇండియా హ్యాస్ బిన్ విన్నింగ్ టాసెస్. మనం ఎక్కువగా టాస్లో ఓడిపోవడం చూస్తున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ టాస్. నేను ప్రివ్యూలో చెప్పినట్టుగానే, ఎందుకంటే ఇక్కడ టాస్ గెలవడం చాలా ముఖ్యం. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడం అనేది చాలా అవసరం అని మనం అనుకున్నాం. కానీ మనం చూసిన 13.2 ఓవర్స్లో బౌలర్స్కి బ్రహ్మాండమైన హెల్ప్ ఏం కనబడలేదు. యాక్చువల్లీ ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, పిచ్ ఏమో చాలా గ్రీన్గా ఉంది. అలాంటప్పుడు బాల్ షుడ్ స్వింగ్ ఆర్ అట్లీస్ట్ సీమ్ మూమెంట్ కానీ స్వింగ్ కానీ ఏమీ లేదు అక్కడ. ఆ స్టీప్లింగ్ బౌన్స్ కూడా ఏం కనబడలేదు. బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ. ఆస్ట్రేలియాలో ఎప్పుడు ఈజీ కాదు. దెర్ వాస్ సెవరల్ ఊస్ అండ్ ఆస్, చాలాసార్లు ప్లేయింగ్ అండ్ మిస్సింగ్ ప్లేయర్స్. బట్ స్టిల్ సర్వైవల్ ఎంత పెద్దగా కష్టంగా అనిపించలేదు. కానీ పోను సిచ్యుయేషన్ వేరుగా మారే అవకాశం ఉంది. బట్ వర్షం ప్రమాదం మనకి ఆల్రెడీ అక్కడి నుంచి మన రఘునాథ్ హూ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ది స్టేడియం ముందుగానే మనకి వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఏంటంటే వర్షం వస్తుంది ఫస్ట్ డే రోజున, చాలా 70% రెయిన్ ఫోర్కాస్ట్, థండర్ షవర్స్ అని కూడా చెప్పి థండర్ షవర్స్ వచ్చినాయి. స్టార్టింగ్లో మ్యాచ్ అయితే ఆన్ టైం స్టార్ట్ అయింది 5:50కి, బాగానే ఉంది. 2 మార్పులు చేశారు ఇండియన్ టీంలో. ఎక్స్పెక్టెడ్ మనం అనుకున్నట్టు హర్షిత్ రాణా ప్లేస్లో ఆకాష్ దీప్ వచ్చాడు. వాషింగ్టన్ వస్తాడేమో టాలర్ బౌలర్, అక్కడ బౌన్స్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ జడేజాని తీసుకున్నాం. సో ఆల్ 3 స్పిన్నర్స్ అది మ్యూజికల్ చైర్స్ లాగే. ఫస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ ఆడాడు, సెకండ్ మ్యాచ్లో అశ్విన్, థర్డ్ మ్యాచ్లో జడేజా వచ్చాడు సీన్లో. సో బ్యాటింగ్ డెఫినెట్గా లెందన్ అవుతుంది. ఎందుకంటే జడేజా మరి నంబర్ 7లో కనుక 7 వరకు బ్యాటింగ్ చేస్తే అన్ఫార్చునేట్లీ నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 8కి వెళ్ళిపోవాలా, వాటెవర్. మొత్తం మీద బ్యాటింగ్ అయితే మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్, బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా నన్ను అడిగితే ఈవెన్ ఆకాష్ దీప్ ఆల్సో కెన్ బ్యాట్, కాబట్టి నెంబర్ 9 దాకా మనకి బ్యాటింగ్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి జడేజా ఎలా డిఫరెంట్గా అనిపిస్తాడు. అట్లీస్ట్ విత్ ద బ్యాట్ హీ విల్ బి మచ్ బెటర్ దెన్ అశ్విన్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన బౌలర్స్ ఎలా బౌలింగ్ చేశారు. బుమ్రా యాజ్ యూజువల్ ఈజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. అది నేను చెప్పినట్టుగా పెద్దగా అక్కడ మీకు ఓవర్గా హెల్ప్ ఏమి లేదు బౌలర్స్కి. బుమ్రా వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, బట్ ఓకే, కొన్నిసార్లు వాజ్ డ్రిఫ్టింగ్ డౌన్ ద లెగ్, బట్ ఎప్పటిలాగే చాలా ఎఫెక్టివ్గా అనిపించాడు. సిరాజ్ ఫస్ట్ స్పెల్లో 3 ఓవర్లు వేసాడు, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఈ లోపల ఒక రెయిన్ బ్రేక్ వచ్చిన తర్వాత ఆకాష్ దీప్కి ఏమంటుంది. ఆకాష్ దీప్ బౌల్డ్ వెరీ వెల్. ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు, అవుట్ సైడ్ ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, బట్ ఈ లుక్ వెరీ గుడ్. మామూలుగా ఆకాష్ దీప్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ స్పెల్లో ఎర్లీగా వికెట్ తీస్తాడు. అంటే ఇక్కడ వేసిన ఓవర్ తక్కువ, బట్ ఈ లుక్డ్ ఎఫెక్టివ్, లుక్డ్ వెరీ గుడ్. ఆకాష్ దీప్ వర్కింగ్ అప్ గుడ్ పేస్ ఆల్సో. సో ఆకాష్ దీప్ అండ్ సిరాజ్ కూడా సెకండ్ స్పెల్కి వచ్చారు. సిరాజ్ మన వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ రెయిన్ బ్రేక్ కంటే ముందు దేవర్ బౌలింగ్ లిటిల్ బిట్ షార్ట్ అనిపించింది. కానీ ఆ తర్వాత వాళ్ళు కొంచెం రీగ్రూప్ అయ్యారు. మరి ఏ లెంత్ వేయాలనే విషయంలో వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఐడియా వచ్చినట్టుగా ఉంది. సో ఆ రెయిన్ బ్రేక్ తర్వాత ఐ థింక్ 7 ఓవర్స్ అవర్ బౌలర్స్ బౌల్డ్ అండ్ కన్సీడ్ 7.2 ఓవర్స్. దాంట్లో దే కన్సీడెడ్ జస్ట్ 9 runs. సో సెకండ్ స్పెల్లో ఆ రెయిన్ బ్రేక్ తర్వాత స్పెల్లో మన బౌలర్స్ ఆ లెంత్ అడ్జస్ట్మెంట్ చేశారు. లైన్ కూడా బెటర్ లైన్ వేశారని అనిపించింది నాకు. బట్ రేపు చూడాలి, రేపు ఎలా ఉంటుంది. రేపు అయితే వెదర్ ఫోర్కాస్ట్ నాకు తెలిసినంత వరకు పెద్దగా రెయిన్ లేదు. రఘు కూడా అది చెప్తాడు. సో రేపు కండిషన్స్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంది. సో రేపు మనకి ప్రాంప్ట్ స్టార్ట్ కావచ్చు. యాక్చువల్లీ రేపు ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, ఒక అరగంట ఎర్లీగా 5:20కో ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 98 ఓవర్స్ నీడ్ టు బి బౌల్డ్. వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేశారు. ఖవాజా వాజ్ లుకింగ్ గుడ్. సిరాజ్ 2 సార్లు షార్ట్ బాల్ వేసినప్పుడు అతను హీస్ వెరీ గుడ్ విత్ దట్ పుల్ షాట్. సో ఆ పుల్ షాట్ చాలా ఈజీగా అవలీలుగా 2 బౌండరీలు కూడా సాధించాడు. అండ్ మెక్స్క్వీనీ లుక్డ్
లిటిల్ బిట్ కాషస్ అండ్ స్ట్రగుల్ అయ్యాడు కొంచెం, ఎందుకంటే అది చేసిన 4 రన్సే. మెక్స్వీని అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, 33-34 బాల్స్ ఆడాడు కానీ. బట్ అంతవరకు ఉండడం గొప్ప. ఓపెనర్ ఏంటంటే ఓపెనర్ నీడ్ నాట్ స్కోర్ సో మెనీ రన్స్, స్టేయింగ్ దేర్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, సీయింగ్ ఆఫ్ ద న్యూ బాల్. అది కదా ఫస్ట్ స్పెల్స్ ఆఫ్ న్యూ బాల్ బౌలర్స్, ఓపెనింగ్ బౌలర్స్ వాళ్ళని కనుక సీ ఆఫ్ చేయడం అనేది. సో అంతవరకు అతను కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సో గుడ్ స్టార్ట్ ఆస్ట్రేలియాకి, 28 ఫర్ నో లాస్. స్టాప్ స్టార్ట్ సిచ్యుయేషన్లో వికెట్లు పడతాయి. సో నథింగ్ మస్ట్ టు సే, ఎవరిది పై చేయి ఏమి అని చెప్పడానికి ఏం లేదు. సో అయితే ఇండియా గుడ్ టాస్ టు విన్ అని నాకు అనిపించింది. చేసిన మార్పులు కూడా బాగున్నాయి. ఆకాశ్దీప్, వాచ్అవుట్ ఫర్ ఆకాశ్దీప్ సెకండ్ స్పెల్. ఇక్కడ సిరాజ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఆకాశ్దీప్ బుమ్రాకి మంచి సపోర్ట్ ఇచ్చి ప్రెషర్ మెయింటైన్ చేస్తారని ఒక నమ్మకం అయితే మనకు కలుగుతుంది. సో రేపు ఇప్పుడు ఒకరోజు మ్యాచ్ పోయినంత మాత్రాన మనం పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు ఈ రోజులో, ఎందుకంటే 5th డేకి టెస్ట్ మ్యాచ్లు వెళ్ళట్లేదు. సో 4 డేస్ ప్రాపర్గా ఆట జరిగితే విల్ డెఫినెట్లీ గెట్ రిజల్ట్. అందులో ఈ సిరీస్లో చాలా లో స్కోరింగ్గా ఉంది. సో ఒకరోజు నష్టపోయినందుకు మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. తడిగా స్టార్ట్ అయింది మ్యాచ్, తర్వాత ఖచ్చితంగా వేడెక్కుతుంది రేపటి నుంచి. జస్ట్ వెయిట్ అండ్ సీ.